హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆన్ టీవీ. రాష్ట్రంలో విశారదన్ మహారాజ్ అందరికీ సుపరిచితం. అయితే విశారదన్ మహారాజ్తో చాలా కాలం ప్రయాణం చేసి ఇప్పుడు ఆయనను విభేదిస్తున్నటువంటి సందర్భం మన ముందు మనతో చెప్పడానికి ఉన్నటువంటి వ్యక్తి మన ముందున్నారు. సో ఆయనే మీడియా శ్రీనివాస్. తను షాద్నగర్ బీఎస్పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇంతకీ విశారదన్ మహారాజుని ఎందుకు విభేదిస్తున్నట్లు, అసలు రాష్ట్రంలో విశారదన్ మరి గతంలో ఎలాంటి పాదయాత్రలు చేశారు, ఆ పాదయాత్రలలో ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి, ఇలా ఓవరాల్గా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. మీ పేరు మీడియా శ్రీనివాస్. ఎస్ ఎందుకు ఆ పేరు వచ్చింది? మీడియా అంటే ఏంది అన్న? నమస్తే అన్న. యాక్చువల్గా నన్ను మీడియా శ్రీనివాస్ అని చెప్పేసి అనడానికి చాలామంది ఏమనుకుంటారంటే ఇతను ఏదో మీడియా కంపెనీలో పనిచేస్తుండొచ్చు, మీడియా ఛానల్లో పనిచేస్తుండొచ్చు అని చెప్పి అనుకుంటారు. నేను విశారదన్ ఉద్యమంలో 2015 నుండి 2020 వరకు ఆ ఉద్యమానికి స్టేట్ స్పోక్స్ పర్సన్గా, స్టేట్ మీడియా కన్వీనర్గా ఉంటూ ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి మీడియా వ్యవహారాలన్నీ చూసేటువంటి వ్యక్తిని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీడియా శ్రీనివాస్ అని చెప్పి అంటారన్న. అది అంతే. కాకపోతే నేను ఏ మీడియా కంపెనీలో, ఏ మీడియా ఛానల్లో నేనేం వర్క్ చేయలేదు. ఓకే, అంటే మీ ఇంటి పేరు ఏంది అసలు? నా పేరు సొంటి. యాక్చువల్గా మా సొంటి శ్రీనివాస్. సొంటి శ్రీనివాస్. అంటే 5 సంవత్సరాల వరకు విశారదంతో మీరు కలిసి పనిచేశారు? 100%. నేను 5 సంవత్సరాల పాటు విశారదంతో ఆ ఉద్యమంలో అతడు చేసినటువంటి ఫస్ట్ పాదయాత్ర ఏదైతుందో ఆ పాదయాత్రకి స్టేట్ కోఆర్డినేటర్. ఓకే ఓకే. అంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా విభేదిస్తున్నారు. మీరు ఒక్కరే కాదు, చాలామంది విభేదిస్తున్నారు ఆయనతో. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనేదే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అన్నారు. సో మొదటగా మీరు విశారదన్ మహారాజుతో పనిచేసినప్పుడు అంటే 2015 మొదటి కాలంలో ఎలా ఉండేవారు? మీతో పాటు ఎలా మీకు పరిచయం అయ్యారు? సార్ నేనేమంటున్నానంటే, నేను ఈ విషయాలు గత ఛానల్స్లో కూడా చాలా చెప్పి ఉన్నాను. విశారదన్ అంటే నేను ఆ ఉద్యమంలోకి పోయినప్పటి నుండి కూడా, అసలు నేను ఆ ఉద్యమంలోకి పోవడానికి రీజన్ ఏంటంటే, అప్పటి వరకు నేను కన్షీరామ్ సారు, బీఎస్పీ, ఏనుగు గుర్తు ఇది మైండ్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ పార్టీని, ఈ గుర్తును ప్రజల లోపలికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి క్రమం లోపల విశారదన్ పెట్టినటువంటి దళిత్ శక్తి ప్రోగ్రామ్, యాక్చువల్గా దళిత్ శక్తి ప్రోగ్రామ్, ఈ ఉద్యమానికి సంబంధించి అతని గురించి వినడం, అతని ఉపన్యాసాలు వినడము. సో దాన్ని బట్టి ఇతడు ఈ డిఎస్పీ అనేది బహుజన్ సమాజ్ పార్టీకి అనుబంధ సంఘం. బహుజన్ సమాజ్ పార్టీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా పనిచేస్తుందో బహుజన్ సమాజ్ పార్టీకి ఈ డిఎస్పీ ఆ విధంగా పనిచేస్తుంది. ఏనుగు గుర్తును ప్రమోట్ చేయడమే ఈ ఉద్యమం యొక్క లక్ష్యము. సో మాయావతిని పిఎం చేయడమే మన లక్ష్యము. ప్రతి సందర్భంలో కూడా రాజకీయంగా మనకు బహుజన్ సమాజ్ పార్టీని బలపరచడమే లక్ష్యం అనేటువంటి ఒక కంటెంట్ చూసి నేను ఈ ఉద్యమంలోకి వచ్చినాను. అంటే ఈ కంటెంట్ ని విశారదన్ మహారాజు ఆయా సభలలో వివరించేవారా, చెప్పేవారా? 100%. ఎప్పుడు అంతర్గతంగా అదే చెప్పేవాడు, బహిర్గతంగా ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీని మా రాజకీయ వేదిక అని చెప్పేవాడు. అదే క్రమంలో ఆ ఉద్యమంలో నేను భాగస్వాముడై జర్నీ చేశాను. ఓకే ఓకే. అంటే ఫస్ట్ ఒక 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అంటున్నారు. అది ఎట్లా డిజైన్ చేయబడింది? అసలు ఆయన మొదటగా అనుకున్నటువంటి విషయం ఏంటి, లేకపోతే ఎట్లా ముందడుగు వేశాడు? అయితే సార్, ప్రధానంగా విశారదన్ ఉద్యమం అనేది దళిత్ శక్తి ప్రోగ్రామ్, సామాజిక సాంస్కృతిక స్వశక్తి ఉద్యమం. దాని ట్యాగ్ లైన్. ఓకే, సామాజిక సాంస్కృతిక స్వశక్తి ఉద్యమం. కేవలం మాదిగలని సాంస్కృతికంగా ఎడ్యుకేట్ చేసేటువంటి ఉద్యమం అది. అంటే ఒక చైతన్యం చేయడం. మాదిగలకు ఒక చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర చెబుతూ మాదిగల్లో ఆత్మగౌరవాన్ని నింపాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ఒక ఉద్యమము. అంటే సాంస్కృతిక పునాదులు ఆ కమ్యూనిటీకి మనం నింపాలి. ఓకే. ఆ కులం అనేది, మాదిగ కులం అనేది ఒకప్పుడు మహారాజులు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. ఆ మర్చిపోయినటువంటి విషయాన్ని ఆ గత చరిత్ర అంతా కూడా చెబుతూ మాదిగల్లో ఆత్మగౌరవాన్ని నింపేటువంటి ఒక ఉద్యమం. ఓకే. అదే కోణంలో ఉంటూ మరి ఈ మాదిగలు, చైతన్యమైనటువంటి ఈ మాదిగలు మరి రాజకీయాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయాలు వస్తాయి, ఎన్నికలు వస్తాయి కదా. ఆ ఎన్నికల సందర్భంలో ఎవరికి ఓటేయాలని అనేటువంటి ఒక అంశం వచ్చినప్పుడు మనకు అనివార్యంగా మన రాజకీయ వేదికనే బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మనం బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేస్తాం. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా సరే.
ఓకే మనకు ఒక వేదిక ఉన్నది, అదే మన సాంస్కృతిక వేదిక. ఇది కుల ఉద్యమం మాత్రమే. ఓకే ఈ కుల ఉద్యమము ఈ కులాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఎన్నికల సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు వేయించాలి సో Okay. అనేటువంటి లక్ష్యము. ఈ క్రమంలో అతడు తీసుకున్నటువంటి పాదయాత్ర కూడా ఆశాంతం ఇదే. Okay. మాదిగలు మహారాజులను గుర్తు చేయడానికి 6 నెలలు 5,000 కిలోమీటర్ల పాదయాత్ర. ఓకే మాదిగలు మహారాజులను గుర్తు చేయడం కోసం, నామకరణం చేయడం కోసం. ఓకే సో ఈ పాదయాత్ర 5,000 కిలోమీటర్లు జరిగింది. 5,000 కిలోమీటర్ల పాదయాత్ర వనపర్తి నుండి వరంగల్ వరకు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క పాదయాత్రకి నేను స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నా, స్టేట్ మీడియా కన్వీనర్గా ఉన్నాను. ఓకే సో ఈ పాదయాత్ర ఆశాంతం కూడా మాదిగలని ఎడ్యుకేట్ చేయడము, మాదిగలని మహారాజులు అంటూ గుర్తు చేసేటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమం. ఎంతవరకు ఎడ్యుకేట్ చేయగలిగారు మీరు ఆ టైంలో? అంటే తర్వాత కోణం మళ్ళీ మాట్లాడదాము. అంటే స్టెప్ బై స్టెప్ రావాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. ఓకే, ఒకటి ఏంటంటే ఎడ్యుకేట్ ఎంతవరకు చేయగలిగినాము అనే దాన్ని మనం మెజర్ చేసుకున్నట్లయితే, ఒక సాంస్కృతిక పునాదులు వేల సంవత్సరాలుగా ఒక అజ్ఞానంలో, ఒక అంధకారంలో బతుకుతూ ఉన్నటువంటి ఈ సమాజానికి మనము ఎడ్యుకేట్ చేయడం అనేది నిరంతర ప్రాసెస్గా ఉండాలి. అది ఇంత పరిమిత కాలం అనేది ఉండదు, అది నిరంతర ప్రాసెస్ ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ బూర్జువా రాజకీయ పార్టీలు ఈ కులంలో ఉన్నటువంటి వ్యక్తులను, విద్యావంతులను, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను, నాట్ ఓన్లీ మాదిగాస్, ఎస్సీ ఎస్టీ బీసీలను వీళ్ళందరినీ కూడా అనేక ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే విధంగా డబ్బులతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి సాంస్కృతిక పునాదులు అందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో చేసేటువంటి ప్రయత్నం అయితే బాగానే ఉండింది. ఎందుకంటే విశారదన్ ఒక మామూలు వ్యక్తి ఏం కాదు. విశారదన్ గొప్ప వ్యక్తే, నేను గొప్ప వ్యక్తి అంటాను. సో గొప్ప వ్యక్తే, గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే. కానీ ఎంత గొప్ప ఆలోచన ఉందో అంత గొప్ప కుట్రలు కూడా అతని దగ్గర ఉంటాయి. ఓకే, కుట్రల గురించి తర్వాత మాట్లాడదాము. అంటే ఏమేమి కుట్రలు ఉన్నాయి, ఏంటి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అనేది తర్వాత మాట్లాడదాము. ఓకే, దళిత్ శక్తి ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నాడు. కేవలం దళితుల గురించేనా? మీరు అన్నారు మళ్ళీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి కూడా అడిషనల్ గా జోడించారు మీరు. ఓన్లీ దళిత ఇప్పుడు దళిత్ శక్తి ప్రోగ్రామ్ అనేది ఉన్నది కదా, కేవలం దళితుల, అసలు దళితులు అంటే ఎవరు, ఇందులో బీసీ మైనార్టీలు వీళ్ళందరూ ఎట్లా వస్తారని భావించారు మీరు? అంటే కీగా ఫస్ట్ ఒక కులాన్ని ఎడ్యుకేట్ చేద్దాం అనేటువంటి ఒక అంచనాతోటి, ఆలోచనతోటి ఉంది. ఓకే, సో ఆ క్రమంలో పరిణామ క్రమంగా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా తన యొక్క స్టాండర్డ్ మార్చుకుంటూ ఒక కులంతో ఏమి కాదు అనేటువంటి ఒక వాదనలు వస్తున్నటువంటి సందర్భంలో మెల్లమెల్లగా రూపం మార్చుకుంటూ మనం ఒక కులం అంటే ఏం కాదు అంటే మనము ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, విశారదన్ అసలు ఈ ఉద్యమం ఎందుకు చేపట్టిండు, ఓకే, అసలు దీనికి నేపథ్యం ఏంటి అనేది మనం కూలంకషంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విశారదన్ నేపథ్యం ఏంటి, అతని ఆలోచన ఏంటి, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనబడుతూ ఉన్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఎందుకంటే ఏం చెబుతున్నాడో అంతర్గతం ఏముందో అనేది ఆలోచించడం అనేది చాలా ముఖ్యం. ఓకే, అతని ఆలోచన ఏంటి, అతని లక్ష్యం ఏంటి, ఏ నేపథ్యంలో ఈ ఉద్యమం పెట్టాల్సి వచ్చింది, సరే పార్టీగా ఎట్లా రూపాంతరం చెందింది, పార్టీగా పెట్టి ప్రజెంట్ ఏం చేస్తున్నాడు అనేది చర్చించుకున్నట్లయితే ఇతడి గతమంతా కూడా విచ్ఛిన్నకారి పాత్రనే పోషించిండు. ఓకే, అతని జీవితం అంతా కూడా మొదట్లో ఒక అంబేద్కర్ సంఘం అంటూ పెట్టుకోవడము, తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉండడము, ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక గుంపులుగా విభజించి ప్రతి గుంపును కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ఒక పని చేయడము, అక్కడ నుండి బహిష్కరణకు గురవడము, అటు నుండి బహుజన్ సమాజ్ పార్టీకి రావడము, బహుజన్ సమాజ్ పార్టీలో కూడా అనేక కుట్రలు చేస్తూ గుంపులుగా డివైడ్ చేస్తూ అక్కడ కూడా విచ్ఛిన్నకారిగా ఉండడం, అక్కడ బహిష్కరణకు గురి కావడం. ఓకే, సో ఇక్కడ మాదిగల ఉద్యమంలో మాదిగల ఉనికి ఉద్యమం అయినటువంటి ఎంఆర్పిఎస్ లో అక్కడ విభేదం వచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి బహుజన్ సమాజ్ పార్టీలో కూడా ఇక్కడ కూడా విచ్ఛిన్నకారిగా ఉంటూ కుట్రలు చేస్తూ టైంపాస్ వ్యవహారం చేసిన క్రమంలో అక్కడ నాయకత్వానికి విభేదం వచ్చి అక్కడ బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. అటు తర్వాత ఎటు లేని టైం లోపల ఇది పెట్టాడు. ఓకే, ఎటు లేని టైం లోపల 2009లో దళిత్ శక్తి ప్రోగ్రామ్ డిఎస్పి అని చెప్పి పెట్టిండు. ఓకే, దళిత్ శక్తి డిఎస్పి పెట్టడంలో ఉన్నటువంటి కుట్ర ఏంటంటే, నేను కుట్రలు అన్నారు మొదట్లో ఇచ్చిందమంటున్నారు, కుట్ర అంటున్నారు, మాట్లాడదాం. కుట్ర మొదట్లోనే ఈ ఉద్యమం పెట్టే మొదటి దశలోనే మొదటి అడిగే కుట్రతోటి మొదలైంది. ఓకే, అదేం కుట్ర అంటే 2009లో ఉద్యమం పెట్టాడు, సంఘం పెట్టాడు. అంతకంటే ముందు బిఎస్పి నుండి విభేదించి వచ్చాడు. విభేదించి వచ్చిన తర్వాత ఈ సపరేట్ కుంపటి, ఇప్పుడు అక్కడ మందకృష్ణ టార్గెట్గా మందకృష్ణ పైన ఉన్నటువంటి గ్రడ్జ్ తోటి దీంట్లోకి వచ్చింది, ఇక్కడ కూడా గ్రడ్జ్ ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయాలి,
నేను సొంతంగా ఒక కుంపటి పెట్టాలి, సొంతంగా ఒక నేను వేదిక పెట్టాలి, నేనేంటో నిరూపించుకోవాలి. నేను అనేటువంటి ఒక అహం బాగా ఉంటుంది విశారదనికి. నేనేంటో నిరూపించుకోవాలనే క్రమం లోపల కొత్త కథ అల్లిండు. ఓకే, ఆ కొత్త కథనే మాదిగలు మహారాజులు. ఓకే, అంటే ఇది కొత్త కథ ఏం కాదు. ఫస్ట్ ఒక మాట అన్నారు, ఇది బిఎస్పికి అనుబంధంగానే వెళ్తుందన్న మాట మాట్లాడారు. అంటే దానికి ఏ కోచానా సింక్ అవ్వట్లేదా? ఎట్లా 100% సింక్ అవ్వట్లేదు. ఎందుకు బిఎస్పికి అనుబంధ సంఘమే అన్నాడు అని చెప్పానంటే ఎగ్జాక్ట్లీ మనకు కరెక్ట్ లింక్ వచ్చింది ఇక్కడ. ఎందుకు బిఎస్పికి డిఎస్పి అనుబంధ సంఘం అన్నాడంటే 2009లో సంఘం పెట్టాడు కదా. సంఘం పెట్టినప్పుడు నేను మాదిగలకు వ్యతిరేకంగా, మందకృష్ణకు వ్యతిరేకంగా పెడుతున్నంటే మాదిగల నుండి విభేదం వస్తుంది, మాదిగల నుండి వ్యతిరేకత వస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా సంఘం పెడితే ఇక్కడ నుండి మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మాదిగల్ని ఒడిచిపెట్టుకోవాలి, బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను, సానుభూతి పరులను మనం మచ్చిక చేసుకోవాలంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీకి అనుబంధం అంటేనే మన ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఓకే, అనుబంధం అంటేనే ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఇక్కడికి లాక్కొని ఒక సొంత దుకాణం పెట్టి ఇది బహుజన్ సమాజ్ పార్టీ కన్షీరామ్ గారి కళల్ని నిజం చేయడం కోసమే, బహుజన్ సమాజ్ పార్టీని బలపరచడం కోసమే అని ఒక కపట నాటకంతో, కపట బుద్ధితోటి అట్లా చెబితేనే మనకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి 2019-20 వరకు కూడా డిఎస్పి ఫర్ బిఎస్పినే అన్నాడు. ఓకే, డిఎస్పి ఫర్ బిఎస్పి, డిఎస్పి ఈజ్ ఈక్వల్ బిఎస్పి. బిఎస్పి డిఎస్పి ఉందంటే అది కేవలం బిఎస్పి కోసమే 2020 వరకు కూడా. ఓకే, ఓకే, ఈ విధంగా అన్నప్పుడు మీరు ఆలోచించండి. ఈ విధంగా అన్నప్పుడు సగటు బహుజనవాది, సగటు దళితవాది, సగటు అంబేద్కర్ రైట్, ఏ అంబేద్కర్ రైట్ అయినా సరే ప్రధానంగా ఏం కోరుకుంటారు, మాటలనే అవకాశం ఉంటుంది. అందులో మీరు కూడా, నేను కూడా ఒక్కడిని. ఐఎమ్ నాట్ ద ఫస్ట్, ఐఎమ్ నాట్ ద లాస్ట్. ఓకే, నేనే ఫస్ట్ కాదు, నేను లాస్ట్ కాదు. ఓకే, సో ఇది అన్నమాట జర్నీ. అంటే ఇప్పుడు మీరు కోఆర్డినేటర్ గా చేశారు కదా, జనరల్ గా దళిత్ శక్తి ప్రోగ్రామ్ కి ఎక్కడి నుంచి ఫండ్ వచ్చేది? అంటే విశారదన్ మహారాజా డీల్ చేసేవాళ్ళ, లేకపోతే కోఆర్డినేటర్ గా మీరు ఏమైనా ఉండి డీల్ చేసి ఎట్లా మీ ప్రోగ్రామ్స్ అన్ని ఎట్లా క్యాన్వాసింగ్ చేసేవాళ్ళు? అంటే నేను కేవలం మీడియా కోఆర్డినేషన్ చేసేవాడిని. మీడియా వ్యవహారాలను, ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి అన్ని బయట ప్రపంచానికి తెలవాలంటే మీడియా శ్రీనివాస్ ద్వారా యాజ్ స్పోక్స్ పర్సన్ గా నా ద్వారానే జరుగుతుండే. మీడియాకి సంబంధించిన వ్యవహారాలు జరుగుతూ ఉండే. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు జరగడానికి ఒక కోశాధికారి అనేటువంటి ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్ చూసుకునే వాళ్ళు ప్రధానంగా ఈ ఉద్యమానికి వస్తున్నటువంటి సోర్సెస్ ఏంటంటే మాదిగల్లో ఉన్నటువంటి కొంత ఉద్యోగ వర్గం ఉంటుంది కదా. ఓకే, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగుల దగ్గర వచ్చేటువంటి నెల కాంట్రిబ్యూషన్స్ తోటి ఈ యొక్క ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఓకే, ఆ విధంగా కొనసాగేది. అదేవిధంగా మాదిగల్లో కొంత ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు, అంతెందుకు మాదిగల ఆ కార్యకర్తల ద్వారానే తన సొంత పనులు చేసుకుంటూ దానికి డబ్బులు పెడుతూ ఆ ఉద్యమంలో ఇతడు చెప్పేటువంటి మాయమాటలు నమ్ముతూ, ఇతడు పెట్టేటువంటి భ్రమల్లో ఉంటూ ఈ ఉద్యమానికి అడిక్ట్ అవుతూ ఆ విధంగా జర్నీ కొనసాగిస్తున్నారు. అక్కడ పూర్తిగా కూడా వంచన జరుగుతుంది. 100 మంది 1000 మంది అక్కడ నుండి విభేదించి జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పి విభేదించి పక్కకు వెళ్ళిపోయారు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతోటి దుకాణం కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పుడు 10,000 కిలోమీటర్లు చేసినప్పుడు మీరున్నారా? 5,000 కిలోమీటర్లు అంటే ఫస్ట్ మీరే కోఆర్డినేటర్ కాబట్టి, సెకండ్ టైం ఒక 10,000 కిలోమీటర్స్ పాదయాత్ర చేశాడు. అవును, తద్వారా ఏదో రాష్ట్రంలో కొంత తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, దళితులను చైతన్యం తీసుకొచ్చి. అప్పుడు మీరున్నారా? అప్పుడు నేను లేను. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే లాస్ట్ లో చెప్తాను. 5,000 కిలోమీటర్ల పాదయాత్ర అయిపోయిన తర్వాత 2017 నుండి 18 వరకు అయింది అది. ఓకే, తర్వాత ఈ 10,000 కిలోమీటర్ల ఎప్పుడంటే 2021-22 ఆ టైంలో జరిగింది. ఓకే, సో నేను 20లోనే దీంతో విరమించుకున్నారు, డిటాచ్ అయిపోయినా. ఓకే, అది. సో ఇక్కడ మీరు పాదయాత్రల గురించి మాట్లాడారు కాబట్టి ఇతడి పాదయాత్రలన్నీ కూడా అప్పుడు చేసిన 5,000 కిలోమీటర్ల పాదయాత్ర కానీ, 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కానీ, తర్వాత 15,000 కిలోమీటర్ల పాదయాత్ర చేద్దాం అనుకుని అది విరమించుకున్నాడు. అది విరమించుకొని ఇప్పుడు కొత్తగా 1,00,000 కిలోమీటర్ల అంటున్నా. ఈ పాదయాత్రలన్నీ కూడా పాదయాత్రల క్రమం మనం గమనించినట్లయితే 5,000 కిలోమీటర్ల పాదయాత్రలో ఈ సమాజానికి కానీ, ఆ మాదిగలకు కానీ, అంబేద్కర్ వాదానికి కానీ ఏమీ ఒరిగింది లేదు. తర్వాత 10,000 కిలోమీటర్ల పాదయాత్రలో స్వరాజ్య పాదయాత్ర అంటూ స్వలాభం కోసము, సొంత విలాసాల కోసం చేసేటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్రలన్నీ కూడా సొంత విలాసాల కోసము, మంచి భోజనం కోసము, మంచి లగ్జరీస్ కోసము, కార్యకర్తల్లో ఉంటూ ఒక లీడర్ ఎక్స్పోజర్ తోటి ఒక జాతికి తన జీవితాన్ని అంకితం చేసి, సమాజానికి అంకితం చేసి తిరుగుతున్నాడు
అనే ఒక కలరింగ్ ఇచ్చుకోవడం కోసం చేసేటువంటి పాదయాత్రలు ఇవి. కానీ జనరల్గా రాష్ట్రంలో విశారదన్ మహారాజ్ అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అంటారు, ఒక అంబేద్కర్ వాది అంటారు. ఆయన స్పీచ్కి చాలా మంది అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అడిక్ట్ అయిన దాంట్లో అంటే మీలాగా ఇంకెవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎట్లా మీరే ఫస్ట్ అండ్ లాస్ట్ అని అనుకోవచ్చా? 100% ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ప్రతి ఒక్కరిది దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అది. మంచి స్పీకరు, మంచి మోటివేటరు, మంచి జ్ఞానవంతుడు. ఐ అగ్రీ విత్ యూ, నేను అగ్రీ అవుతాను. ఆ విధంగా అతని ఉపన్యాసాలు, అందమైనటువంటి ఆ ఉపన్యాసాలకు అడిక్ట్ అయినటువంటి టీంలో నేను కూడా ఉన్నాను. ఓకే, ఈ చరిత్రలో మీరు చూడండి, ఉపన్యాసకులు కేవలము ఉపన్యాసకులే వాళ్ళు నాయకులు కాలేరు. ఉపన్యాసకులు నాయకులు కాలేరు. సో ఇతడు కేవలం ఉపన్యాసకుడు మాత్రమే, అంతగానే మిగిలిపోతాడు. అతను కోరుకున్నది కూడా అదే, నేను ఒక మంచి గురువును కావాలి, ఉపన్యాసకుడు కావాలని కోరుకున్నాడు. నాయకుడు కావాలని, నాయకుడి లక్షణాలు కూడా అతని లోపల అంత మెరుగ్గా లేవు. కానీ ప్రజలకు కావాల్సింది ఒక సరైన నాయకుడు, తమ హక్కుల్ని ఏవైతే ఉన్నాయో ప్రజల వద్దకు తీసుకెళ్లే వారే నాయకుడు అని చెప్తా ఉంటుంటారు. అలాంటి కోవలో విశారదన్ మహారాజ్ ఉండడా? విశారదన్ మహారాజ్ అలాంటి కోలో ఉన్నాడా అని చెప్పేసారంటే, స్పీచ్లను చూస్తే సగటు కార్యకర్తకి, సగటు వ్యక్తికి గొప్పగానే మీరు అన్నట్టుగానే కనబడతాడు. అదే కోలో ఉన్నట్టుగానే కనబడతాడు. మహనీయుల ఆలోచన ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి. ఇతని ద్వారా ఏదో జరుగుతుంది సమాజానికి, అంబేద్కర్ వాదానికి ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ అతడి స్పీచ్లు వింటే ఖచ్చితంగా చిగురిస్తుంది. ఆ విధంగా చిగురించే నాలాంటి ఎంతో మంది అతనికి దగ్గరయ్యారు, అంతే స్పీడ్ లో దూరం అయ్యారు. నేను అడిగిన పాయింట్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ రాలేదు, నేను దానికి కొనసాగింపు చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మీడియా శ్రీనివాస్ ఫస్ట్ రోడ్, సెకండ్ రోడా, లాస్ట్ రోడ్ అనేటంటే, ఇప్పుడు ఈ మీడియా శ్రీనివాసు ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది నాలాంటి జీవితాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు కూడా మీడియా శ్రీనివాస్ లాగా మీడియా ముందుకు వచ్చి విభేదించట్లేదు. ఎందుకంటే ఇతడు ఉద్యమంలో మీరు గమనించండి, 22 ఏళ్ల నుండి 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి యూత్ కనబడతారు. అవును, ఆ యూత్ కనబడతారు. సో ఈ యూత్ని ప్రధానంగా ప్రలోభాలకు గురి చేసేది ఏంటంటే, భ్రమల్లోకి గురి చేసేది ఏంటంటే, నువ్వు చాలా గొప్పవాడివి, నీది చాలా గొప్ప కులం, నీది మహారాజుల కులం, నువ్వు ఒక రాజులాగానే ఉండాలి కానీ నువ్వు బంటులాగా ఉండొద్దు, బానిసలాగా ఉండొద్దు. అద్భుతమైనటువంటి మాట. ఒక వ్యక్తి తన యొక్క ఉనికిని, ఔన్నత్యాన్ని రిప్యుటేట్ చేస్తూ చెప్పేటువంటి ఈ పదాలు చాలా గొప్ప పదాలు. ఆ మాయలో పడి వీడు మొత్తం కూడా ఏమైపోతున్నాడంటే, ఇక వీడు ఆ సంఘానికి అడిక్ట్ అయిపోయి చదువును దూరం పెడుతున్నాడు, జీవితం పైన, కెరీర్ పైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఇవి రెండింటిపైన చేయకుండా ఉంటే అతడు మంచిగా ఎదగలేడు. కాబట్టి ఆర్థికంగా స్టెబిలిటీ రాదు. కాబట్టి పెళ్లిడికి వచ్చే సమయానికి పెళ్లి కావట్లేదు. ఇవన్నీ కిల్ అయిపోయి తల్లిదండ్రులను కూడా సరిగా చూసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే భటులుగానే మిగిలిపోతున్నారు. అంటే రాజులు కాలేదు, ఇక్కడ రాజులు కాలేదు. రాజు ఒకడే ఒక రాజు, విశారదన్ మహారాజు. అంతే. ఆ రాజకీయ విలాసాలు ఉంటాయి, ఆ రాజకీయ డబ్బులు ఉంటాయి, ఆ రాజకీయ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ రాజే లీడర్గా బయట ప్రపంచానికి పరిచయం అవుతాడు. ఓకే, మీరు చూడండి, అంటే మీరు ఒక చెస్ ఆట గమనించండి, చదరంగం ఆట. భటుడు రాజు ముందలు ఉంటాడు, చివరికి వెళ్తే రాజు అయిపోతాడు. అప్పటిదాకా ఓపిక లేదేమో, మీరు 2020లో బయటకు వచ్చినట్టుగా అనిపించింది. లేదు, 100% మీకు అట్లే అదే విధంగా అనిపించింది. తెలుసా మీకు చదరంగం గేమ్? తెలుసు. అంటే భటుడు లాస్ట్కి వెళ్తే రాజు అవుతాడు అన్న సంగతి తెలుసా? అవును, ఖచ్చితం. రాజు అంటే ఐ మీన్ మినిస్టర్. అవును, సారీ, కింగ్ కాకుండా మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా మంత్రులు అయ్యే అవకాశాలు విశారదన్ మహారాజ్ దగ్గర ఎవరు లేరా? అయ్యే అవకాశాలు కూడా లేవని మీరు భావించినట్ట ఎట్లా? దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, వాస్తవానికి ఒక సగటు కార్యకర్త నేను గొప్పగా ఎదగాలి, ఒక నాయకుడిగా రావాలి అనేటువంటి ఆలోచనతోటే, తద్వారా సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతోటి దాంట్లోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఒక్కసారి ఆ ఉద్యమ క్రమాన్ని మనం గమనించినట్లయితే అర్థమైపోతుంది. మీరు చూడండి, 2009లో ఉద్యమం స్టార్ట్ అయింది, ఇది 2025. అంటే దాదాపుగా 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల్లో మీరు చూడండి, దళిత శక్తి ప్రోగ్రామ్ అన్నా, లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ పెట్టాడు. ఇవి 2 పేర్లు చెప్తే కేవలం విశారదన్ ఒక్కడే కనబడతాడు. ఎక్కడ కూడా ఇంకొక డిఎస్పీ అంటే ఇంకో నాయకుడు కనపడాడు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నాయకులు తయారైతున్నట్ట
గొప్పగా ఒక వ్యక్తులు వస్తున్నట్ట. ఎందుకు అంటే అతని అంటే ఎందుకు ఇప్పుడు నాయకులని తయారు చేయలేకపోయారు మరి ఆయన? అయితే ఇక్కడ మనం ఆయన ఎంచుకున్న కంటెంట్ అయితే కన్సీరామ ఆశయాలు. అవును, కన్సీరామ ఆశయాలంటే దాదాపుగా ఒక రాజకీయ అవకాశాలు కలిగించుకోవాలి, తద్వారా తన నమ్ముకున్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలి, ఒక రాజుగా ఎదగాలనేదే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి విశారదన్. మరి తనే రాజుగా ఉంటే తన వర్గానికి ఏం మేలు జరుగుతున్నట్టు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇప్పుడు అదే కంటెంట్తో ఉన్నాడు కదా అని చెప్పి మీరు అంటున్నారు, నేను కూడా అదే కంటెంట్తో ఉన్నాడు కదా అనుకుని నేను దాంట్లోకి ఎంటర్ అయిపోయాను. సో ఆ కంటెంట్తో లేడు అనేది విషయం తెలిసిన తర్వాత విభేదించిన నేను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ కంటెంట్తో ఉంటే సమాజానికి కొంత మేలు జరుగుతుంది, ఐడియాలజీకి కొంత అవుట్పుట్ వస్తుంది, కాబట్టి నాలాంటి వాడు అందరూ జర్నీ చేస్తాడు. సో అది లేదు కాబట్టి విభేదిస్తున్నాను. కానీ ఇప్పటికీ కూడా ప్రజలు ఆదరిస్తున్నారు, సభ పెడితే జనాలు వస్తున్నారు, కోకొల్లలుగా ఆయన అభిమానులుగా మిగిలిపోతున్నారు. మీరు అన్నట్టుగా భటులుగా కూడా చాలామంది ఏది బాహుబలి సినిమాలో మన ప్రభాస్ కనుక వస్తే అక్కడ ఇట్లా ఇట్లా అంటే ధన్ 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 పలుకుతూ ఉంటుంటారు, చూసారా? ఆ రేంజ్లో ఉంటుంటుంది. మరి ఇది సత్యం అంటే మరి మీరేమో అసత్యం అంటున్నారు. ఇది ఎట్లా, ఎవరిని నమ్మించాలనుకుంటున్నారు మీరు? ఎవరిని నమ్మిస్తారు మీరు? మీ దగ్గర ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కుట్రలు దాగి ఉన్నాయి అనేది మీరు ఎట్లా వెళ్ళగక్కుతారు? ఏం చెప్తారు అసలు? ఈ రకమైనటువంటి ప్రశ్నలు నిజంగా విశారదన్ని ఖచ్చితంగా ఈ యాంకరింగ్ చేసేవాళ్ళు విశారదన్ని అడగాలి. అసలు ఈ అవుట్పుట్ ఏంటి? ఎందుకంటే అతడు ఎదురెదురుగా కూర్చుంటే అతడు చెప్పేటువంటి అందమైనటువంటి మాటలకు మెస్మరైజ్ అయిపోయి ఇట్లా నోరెళ్ళబెట్టి వినడమే తప్ప వాళ్ళు ఏం అడగట్లేదు. నిజంగా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే విశారదన్ తన ఉద్యమ నేపథ్యాన్ని మీరు, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా నేపథ్యం కొంత మీరు తెలుసుకొని ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ అడగలుగుతున్నారు. విశారదన్ నేపథ్యం కూడా తెలుసుకొని విశారదన్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడగాలి. 9 ఏళ్ల 10 ఏళ్ల నీ ఉద్యమ కాలంలో అసలు కేవలం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్ర, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్ర ఒకటి గమనించండి మీరు. 2009 నుండి 2019-20 వరకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కాలం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనవాద పార్టీలు చేసినటువంటి కుట్రలు, మనవాద పార్టీలు ఎప్పుడు కూడా దళితులను బీసీలను విభజిస్తూ ఉంటాయి. ఓకే, విభజిస్తేనే వాళ్ళు రాజ్యంలో ఉంటారు. సో ఈ 10 సంవత్సరాల కాలంలో దళితులను విభజించడం కోసం స్వతహాగానే విశారదనుకున్నటువంటి మందకృష్ణ మాదిగ పైన గ్రడ్జ్ ఏదైతే ఉందో ఆ గ్రడ్జ్ తో పాలకులకు కూడా ఏం కావాలి, మందకృష్ణని విచ్ఛిన్నం చేయాలి, మందకృష్ణని వీక్ చేయాలి. ఓకే, కృష్ణమాదిగని వీక్ చేయాలి. కృష్ణమాదిగని వీక్ చేయాలంటే ఎవరో ఒకడు అదే కమ్యూనిటీ నుండి. కానీ కృష్ణమాదిగ ఎప్పుడు విభేదించినట్టు కనపడలేదే. ఎవరిని? వీళ్ళిద్దరికి విభేదాలు ఉన్నట్టు, కొట్లాడుకుంటున్నట్టు ఈ సందర్భాలు ఎక్కడ కనపడలేదే. నంబర్ ఆఫ్ మీటింగ్స్ లలో విభేదించుండు. కానీ మందకృష్ణ మాదిగన్న ఎక్కడ చాలా సీరియస్ గా తీసుకోలేదు. ఈయనని సీరియస్ గా తీసుకోడు. ఎందుకంటే ఆయన పోరాటము, ఆయన సామాజిక పోరాటాలు, ఆయన యాంగిల్, ఆయన డిఫరెంట్, ఆయన ఒక అవుట్పుట్ ఓరియంటెడ్ గా వర్క్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి చిన్న అంతిమ లక్ష్యం ఉంటుంది. ఇలాంటి చిన్న వ్యక్తులను ఆయన పెద్ద చేసుకోడు. చిన్న వ్యక్తి, పెద్ద వ్యక్తి కనిపిస్తుంది కానీ చిన్న వ్యక్తి అవుతుంది. అతనికి దాదాపు 2009 కంటే ముందు 2000, 2005 ఆ టైంలో విశారదన్కి కృష్ణమాదిగ గారికి మధ్య జరిగినటువంటి ఏదైతే ఒక అంతర్యుద్ధం ఉన్నదో, అంటే ఇతడు పెట్టినటువంటి కుంపటి ఏదైతుందో తద్వారా అందులో నుండి బయటకు వచ్చి కృష్ణమాదిగని వీక్ చేయడం కోసం మాదిగలకు కృష్ణమాదిగ కాదు ప్రతినిధి, నేనే ప్రతినిధి అని నిరూపించుకోవడం కోసం కేవలం అతని మీద గ్రడ్జ్ తోటి బయటకు వచ్చింది ఇతను. అతని లక్ష్యం స్టిల్ టుడే, విశారదన్ లక్ష్యం కేవలం మాదిగలకి, అంబేద్కర్ వాదానికి నేనే పేటెంట్ దారుని, ఇంకెవరు కారు అని నిరూపించుకోవడం కోసం చేసే ఇంకా విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. అయితే మీరు ఇంకొక పాయింట్ ఇక్కడ రేజ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ, అవును, బీఆర్ఎస్ విషయాన్ని తీసుకొచ్చారు. 2020 తర్వాత మీరు వెళ్ళడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ అంట. బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు కొంత డబ్బులు తీసుకొని విశారదన్ మహారాజు మీద బురద చల్లడానికి ఒక ప్రయత్నంగా మీరు చేశారనే అభియోగం కూడా మీ మీద ఉన్నది. అవును, దాదాపు ఈ విషయంలో 20 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నట్టు
చెప్పుకున్నారు అక్కడక్కడ. ఎస్ ఎస్. ఇది ఏమన్నా నిజమా లేకపోతే ఏంది కథ? నిజమా అంటే ఆ 20 కోట్లు నిజంగా ఎక్కడున్నాయి నాకు ఇస్తే నేను మీ ముందు కూడా ఉండకపోతుంటే ఈరోజు. 20 కోట్లు అది నిజంగా మీరు చాలా మంది అడుగుతున్నట్టుగా, చాలా మంది అన్నట్టుగా ఆ 20 కోట్లు ఉంటేనే నేను మంచిగా లగ్జరీగా బతికేటోనేమో వాస్తవానికి. నా మీద మీరు చెప్పినటువంటి అలిగేషన్ కేవలం ఆ అలిగేషన్ తోటే నా మీద అలిగేషన్ చేసి అదే కుట్రలో నేను నన్ను కేసులో ఇరికించడము, జైలుకు పోవడం కూడా జరిగింది. ఆ టైం లోపల ఇది కరోనా టైం లోపల జరిగినటువంటి వ్యవహారం. కరోనా టైం లోపల నేను ఒక ఆన్లైన్ బిజినెస్ దాంట్లో ఒక నెట్వర్కింగ్ బిజినెస్లో ఒక మిత్రుడు చెప్తే నేను దాంట్లో జాయిన్ కావడము. అప్పటికే 2019 నుండి విశారదనికి నాకు మధ్య జరుగుతున్నటువంటి భావజాల విభేదం ఏదైతే ఉందో, విధానపర విభేదం ఏదైతే ఉందో, అక్కడ వచ్చినటువంటి ఏదైతే కోల్డ్ వార్ ఉందో ఆ కోల్డ్ వార్ లో భాగంగా అప్పటికే నేను రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను కాబట్టి నన్ను పక్కన పెట్టేటువంటి క్రమంలో ఒకేసారి నన్ను బయట పెట్టేస్తే ఒక క్వశ్చన్ ఏర్పడుతుంది, ఏమైంది మీడియా శ్రీనివాస్ ఏమైంది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ కార్యకర్తలకు ఆన్సర్ చెప్పుకోవడం కోసం నా మీద ఒక నింద వేయాలి. నింద వేయడం కోసం నేను అప్పుడు జాయిన్ అయినటువంటి ఆ నెట్వర్కింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ని మీడియా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్ గవర్నమెంట్కి 20 కోట్లకు అమ్ముడు పోయి టీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టించినటువంటి ఏదైతే నెట్వర్కింగ్ బిజినెస్ ఉందో ఆ కంపెనీ ఓనరు మీడియా శ్రీనివాస్ బినామీ. కంపెనీ ఓనర్ గా ఉంటూ ఈ ఉద్యమాన్ని చీల్చడం కోసమే దీంట్లో ఉన్నాడు. ఇతడొక విచ్ఛిన్నకారి, ఇతడొక ఉద్యమ ద్రోహి, కాబట్టి ఇతను ఎవరు నమ్మకండి అని చెప్పి అప్పుడు నన్ను దాంట్లో నుండి బయటికి పంపించిన క్రమం లోపల అతనికి సంబంధించినటువంటి కుట్రలు, అతనికి సంబంధించినటువంటి తప్పులు, అవకతవకలు అన్నీ కూడా నేను ఎక్కడ బయట పెడతాను అనేటువంటి ఉద్దేశంతో నా పైన ఒక దొంగ, ఒక 420, ఒక ఇల్లీగల్ వ్యాపారం చేసేవాడు, గవర్నమెంట్కి అమ్ముడు పోయిండు అనేటువంటి ఈ అలిగేషన్స్ అన్ని కూడా చేసి నన్ను బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించిన తర్వాత నేను ఇప్పుడు ఏదైతే బయటికి ఇప్పుడు ఈ విధంగా మీకు కొన్ని విషయాలు చెప్తాను కదా, విశారదన్ గురించి, ఆ ఉద్యమం గురించి, అతని ఆలోచన గురించి, అక్కడ జరిగే తప్పుల గురించి, కుట్రల గురించి నేను చెప్పినప్పుడు నా ఓటుకు వాల్యూ లేకుండా ఉండడం కోసం ముందుగానే నన్ను ఇతడొక దొంగ, ఇతడొక విచ్ఛిన్నకారి, జాతి ద్రోహి అని ముద్రేసి. కానీ మీరు ఒక మాట మాట్లాడారు, అంటే గత బీఆర్ఎస్ పార్టీలో విశారదన్ మహారాజు కోర్టు అన్నట్టుగానే మీరు మాట్లాడారు. అదే మరి ఇది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి ఆ పాయింట్కి సెట్ అవ్వట్లేదు, సింక్ కావట్లేదు. మరి సింక్ కాదు అంటే ఇది మీ తప్పిదమా లేకపోతే విశారదన్ ఎట్లా అనుకోవాలి? ఇది అర్థం చేసుకుంటే మీరు చూడండి, నేను ఇతడు చేసిన అలిగేషన్ ఏంటి, నేనేమన్నా ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వం కనుసన్నల్లో నడిచాడు. ఆ కనుసన్నల్లోనే కృష్ణమాదిగ గారిని బలహీనం చేయడం కోసం అక్కడ కుట్రలో భాగంగా ఇతను పనిచేశాడు. హీస్ ద కోవర్ట్. ఎప్పుడు కూడా ఇతడు ఒక చెంచా, ఇతడు ఒక కోవర్ట్ గానే ఉంటాడు. ఇప్పుడు అది ఎట్లా అనేది నేను ఇప్పుడు మళ్ళీ తర్వాత చెప్తాను. అట్లా ఉన్నటువంటి టైం లోపల ఇతను నామినేట్ చేసిన ఎలిగేషన్ ఏంటి, అందులో ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకోవాలి. నామినేషన్ అలిగేషన్ ఏంది, టిఆర్ఎస్ కు అమ్ముడు పోయిండు. టిఆర్ఎస్ కు నేను అమ్ముడు పోతే, టిఆర్ఎస్ 20 కోట్లకు అమ్ముడు పోతే, టిఆర్ఎస్ నాతోటి ఆ కంపెనీ పెట్టిస్తే మరి నాకు గవర్నమెంట్ నాకు అనుకూలంగా ఉన్నట్టు కదా, అదే ప్రభుత్వం నాకు అనుకూలంగా ఉన్నట్టు కదా. మరి ప్రభుత్వం అనుకూలంగా ఉంటే నేను 40 రోజులు జైలుకి ఎట్లా పోతా? అవునా కదా? అంటే ఇప్పుడు నేను టిఆర్ఎస్ కు నేను అనుకూలమా, నువ్వు అనుకూలమా? అవునా కదా? ఈ సిచ్యువేషన్ ప్రజలు అర్థం చేసుకోగలిగిర్రా? ప్రజలకు అర్థమైంది. ఆ విత్ ఇన్ ద మూమెంట్, విత్ ఇన్ ద ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇతడు ఏది చెప్తే ఇంత డీప్ గా, ఇంత క్రిటికల్ గా ఆలోచించేటువంటి మైండ్లు కావాలి, రోబోటిక్ మైండ్స్ అనమాట అవి. రాజు ఏది చెప్తే భటుడు అదే వింటాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే వినే ప్రయత్నం చేస్తారు, అదే కోవలో నడుస్తూ ఉంటారు. అంటే జనరల్గా మన గ్రామీణ ప్రాంతాలలో దళితుల మీద కాన్సెప్ట్ విశారదన్ మహారాజ్ తీసుకున్నారు కాబట్టి ఈ దళితుల మీద ఎందరో నాయకులు ఉన్నారు, హమాయమి నాయకులు పోరాడినటువంటి సందర్భం ఉన్నది. అందులో మందకృష్ణ మాదిగన్న టాప్ పొజిషను. ఆయన ఇప్పుడు కూడా ఆయన చివరి వరకు పోయిండని అనుకుంటున్నారు జనాలు, ఇంకా కూడా ఉన్నది. బట్ ఈ ఇద్దరి మధ్యలో ఎందుకు సఖ్యత కుదరలేదు, వీళ్ళు ఉద్యమం నడపలేకపోయారు అనేది తెలుసుకోవచ్చా? 100% అన్న. ఎందుకు అంటే ఒకరు కలిసి ఎందుకు చేయలేకపోయారు అనే దానికి యాక్చువల్గా కృష్ణమాదిగ గారి యొక్క ఆయన పోరాటం అంతా కూడా రిజర్వేషన్ పోరాటం, హక్కుల పోరాటం. ఆ క్రమంలో మాదిగలకు ఒక ఉనికిని తీసుకురావడము, మాదిగా అని చెప్పి పేరు పెట్టుకునేటువంటి ఒక స్థాయికి సమాజాన్ని తీసుకురావడం ఒక హక్కుల మూమెంట్.
ఓకే, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల మూమెంట్. సో హక్కుల మూమెంట్లో ఇతను ఉంటూ ఆ విత్ ఇన్ ద ఆ ఆర్గనైజేషన్లోనే కొన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తూ, సో అతడికి వస్తున్నటువంటి ప్రాపగేషన్, అతనికి వస్తున్నటువంటి పేరును జీర్ణించుకోలేకపోవడము, నేను అనేటువంటి ఒక అహంతో ఉండడము. సో అక్కడ నుండి ఇక్కడ విభేదం ఏర్పడింది వాళ్ళిద్దరికి కూడా. ఓకే, సో విభేదం ఏర్పడింది. అటు తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చాడు. బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా కొంత విచ్ఛిన్నకారిగా ఉన్నాడు కాబట్టి విభేదం వచ్చింది. సో మీరు ఇక్కడ మనం ఏం గమనించాలంటే, ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటి, అంతిమ లక్ష్యం ఏంటి? ఆయన ఒక లక్ష్యం కోసం పోతున్నాడు. నీ అంతిమ లక్ష్యం ఏంటి? నేను ఈ ఎస్సీ ఈ అంటే మాదిగలు మహారాజులు, రాజ్యాధికారము అనే మాటలు మాట్లాడుతున్నావు కదా. రాజ్యాధికారం అనేది ఒక కులంతో రాదు కదా. అన్ని కులాలను కలిసిపోతూ అందరిలో మింగిలైపోతూ ఒక సమిష్టిగా ఉంటే సాధ్యమవుతుంది. కన్షిరామ్ గారు పెట్టినటువంటి సూత్రమే అది. అవును. నేను ఇప్పుడు తను ఏమంటున్నాడు, కన్షిరామ్ గారిని అతని యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక కార్యకర్తను అంటున్నాడు. మరి కన్షిరామ్ గారు అతడు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టే కంటే ముందుగా అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆర్పిఐ పార్టీ ఏదైతే ఉందో ఆ ఆర్పిఐ పార్టీ ముక్కలు చెక్కలైపోయి అప్పుడున్నటువంటి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఆ పార్టీని అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అమ్ముడు పోయేలాగా, అంటే వాళ్ళకి కుదబెట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయన విశ్వ ప్రయత్నాలు చేసి దాన్ని ఏమీ చేయలేని పరిస్థితిలో అక్కడి నుండి బయటకు వచ్చి తర్వాత బాంసెఫ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఒక 10 సంవత్సరాల పాటు పనిచేసి అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీని పెట్టాడు. బహుజన్ సమాజ్ పార్టీని పెట్టిన తర్వాత ఆ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని పొందే విధంగా ఆయన లక్ష్యం తీసుకొచ్చాడు. సో అది ఇక్కడ సాధ్యం కావాలంటే దాన్ని మనం కొనసాగించాల్సిందే. ఓకే, అది కొనసాగిస్తున్నాను అంటూనే ఇతడు ఉద్యమం పెట్టాడు. ఓకే ఓకే. ఆ కొనసాగింపు చేసేటువంటి క్రమంలో మీరు బాగా గమనించండి, కన్షిరామ్ గారు అతడు బతుకున్నప్పుడే ఏం చెప్పాడంటే, నా మరణానంతరం నేను చనిపోయిన తర్వాత ఏనుగు గుర్తు ఏ రూపంలో వచ్చినా కూడా నేను అక్కడ బతికున్నట్టే అన్నాడు. ఏనుగు గుర్తు. నేను అడిగిన ప్రశ్న కొంచెం డైవర్ట్ అవుతున్నట్టుంది. అంటే నేను అనేది ఏంటంటే, మందకృష్ణ పోరాటం చేయడము ఎవరి కోసం? దళితుల కోసం. అవును, అయితే రిజర్వేషన్ అని మీరు అన్నారు. ఓకే, అసలు విశారదన్ మహారాజు భారత రాజ్యాంగం పేరు చెప్తూనే, అంబేద్కర్ చట్టాలు చెప్తూనే ఈ రిజర్వేషన్ అంశాలను తీసుకున్నటువంటి మందకృష్ణ మాదిగకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయినాడు అనేది నేను ఇందాక మిమ్మల్ని అడిగాను. సపోర్ట్ చేసిండు అతని ఉద్యమం పెట్టిన తర్వాత కూడా మెర్జ్ ఎందుకు అవ్వలేకపోయాడు? మెర్జ్ ఒకటే పంత, ఒకటే వే, లక్ష్యం ఒకటే, దళితులు రాజ్యాధికారం పొందాలి అనేదే పాయింట్ ఇక్కడ. అవును, కానీ విడివిడిగా పోరాటం చేయడం వల్ల ఎవరికి ఎప్పుడు లాభం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది కదా. అయితే మనము ఇక్కడ విడివిడిగా అంటే మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి దళితవాదులు బహుజనవాదులు ఎవరికి వాళ్ళు మేధావులుగా చలామణవుతూ అంతిమ లక్ష్యం కోసం పోరాటం చేసే క్రమంలో సమిష్టిగా ఒక దగ్గర కలవలేకపోతున్నారు. అదొక లోపం ఉంది దళితవాదంలో, బహుజనవాదం ఈ లోపం ఉన్నది. సో అక్కడ మీరు మందకృష్ణ గారికి విశారదనికి పెట్టినటువంటి ఏదైతే పోలికలో ఏదైతే ఇది ఉందో, దీంట్లో ఆయన రిజర్వేషన్ మూవ్మెంట్ ద్వారా ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇతడు మధ్యలో ఏమవుతుందంటే, లేదు ఈ రిజర్వేషన్ ఒకటే కాదు, మనం రాజ్యాధికారం కోసం కూడా పోరాటాలనే క్రమంలో విధానపరమైనటువంటి విభేదం వచ్చిండొచ్చు. ఓకే, ఇతడు రాజ్యం వైపు, ఈ కులం వైపు, అంటే రాజ్యం వైపు వెళ్తున్నాడని చెప్పి ఒక కలరింగ్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ మాదిగలనే పట్టుకుంటాడు. ఆయన మాదిగల్ని ఎడ్యుకేట్ చేస్తూ మాదిగల హక్కుల కోసం, ఉనికి కోసం ఆయన పోరాడిండు. మళ్ళీ ఇతను చేంజ్ చేసి మళ్ళీ ఈ మాదిగలనే పట్టుకున్నాడు. ఓకే, అంటే మాదిగ సమాజానికి అతను ఒక నాయకుడిగా ఉన్నాడు, అతడే దేవుడిగా ఉన్నాడు. లేదు 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 అతను కాదు, నేనే ఉండాలి కాదు, నేనే ఉండాలి అనేటువంటి ఒక గ్రడ్జ్ తోటి ఇక్కడ వచ్చి ఈ మాదిగల్నే పట్టుకున్నాడు స్టిల్ టుడే. ఓకే, అంటే ఇది ఎవరు గమనించాలని మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా అభియోగాలు చేస్తున్నారు అనేది నా ప్రధాన ప్రశ్న. ఇది ఎవరు గమనించాలంటే, అక్కడ ఉన్నటువంటి ఆ అమాయకులైనటువంటి మాదిగలు గమనించాలి. ఇప్పుడు అక్కడక్కడ ఇతన్ని అనుసరిస్తూ ఆ స్పీచ్లు చూస్తూ అనుసరిస్తున్నటువంటి బీసీలు మాక్సిమం బీసీలు ఎవరు ఇతన్ని నమ్మరు, ఇతని దగ్గర కూడా రారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొందరు అక్కడక్కడ కనపడుతున్నారు. ఈ కనపడేటువంటి వ్యక్తులని నేనేమడుగుతున్నానంటే, ఇతని నేపథ్యాన్ని ఆలోచన చేయండి. ఒక అంబేద్కరైట్గా
ఒక బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిగా ఈ దేశంలో కంశీరామ్ గారి కళను నిజం చేయడం కోసం ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళు మనం స్వాగతిస్తాం. ఆ విధంగా ముందుకు వచ్చినాడు కాబట్టి ఇతన్ని స్వాగతించి ఇతనితో జర్నీ చేశాను నేను 5 సంవత్సరాలు. అది ఇతని ద్వారా జరగడం లేదని తెలిసిన తర్వాత నేను బయటకు వచ్చా. అంటే దీన్ని గమనించాలి. ఇప్పుడు మనందరికి ఎట్లా కనిపిస్తాడు, కంశీరామ్ మార్గం అంటున్నాడు, అంబేద్కర్ అంటున్నాడు, ఇతడే అసలైన నాయకుడు అని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు మీరు గమనించండి సార్, నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను మీడియా శ్రీనివాస్గా నేను 5 సంవత్సరాల పాటు ఆ ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చాను. ఎందుకు కలవట్లేదు అందరూ కూడా అనే దానికి ప్రశ్న మిళితమైంది జవాబు. ఇప్పుడు మీరు చూడండి, విశారదంతో 2009 నుండి జర్నీ చేసి 9 నుండి స్టార్ట్ అయినటువంటి ఏ కార్యకర్త కూడా ఇప్పుడు అతని ఉద్యమంలో లేరు. 2009లో అతడు ఉద్యమం ప్రారంభించిన మొదట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఓకే, ఎవరు లేరంటే కొందరికి ఓపిక లేక బయటకు పోవచ్చు, కొందరికి చేతగాక బయటకు పోవచ్చు, ఈ లక్ష్యం కోసం పనిచేయడానికి ఓపిక లేక బయట పోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు కూడా. అట్లా ఒక జవాబు కూడా మనకు అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, భద్రాచలం నుండి మొదలు పెట్టుకుంటే ఖమ్మము, వరంగల్లు, నిజామాబాదు, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలన్నీ కూడా, ఉమ్మడి జిల్లాలో ప్రధానమైనటువంటి ఇతడు ఉద్యమానికి పునాదులు వేసినటువంటి ఆయా కాలంలో ఆ ప్రాంతంలో ఉద్యమానికి పునాదులు వేసినటువంటి సీనియర్ నాయకులు, ఆ ప్రాంతంలో ఉన్న సీనియర్ నాయకులు. అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నా అంటే, అతను వెనుక ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా గమనించాలి. ఇతను నేను ఎందుకు విచ్ఛిన్నకారంటున్నా, ఇతడికి లక్ష్యం లేదని నేను ఎందుకు అంటున్నా అంటే, మీరు మీ ప్రాంతంలో, ఇప్పుడు వరంగల్ ప్రాంతం ఉంది, వరంగల్ ప్రాంతంలో రమేష్ అనేటువంటి ఒక కరడు కట్టినటువంటి ఇతను మొదటి నుండి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఇతను ఉద్యమం మొదటి నుండి పెట్టినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఆ ఉద్యమంలో లేడు. కారణం ఏంటి? అవునా కదా? ఇప్పుడు నీకు లక్ష్యం ఉంటే నువ్వు అంబేద్కర్ ఐడియాలజీని, కంశీరామ్ పని విధానాన్ని, నీ ద్వారా అవుట్పుట్ వస్తుందనే కదా నీతో వచ్చి జర్నీ చేసేది. అది రాలేదు కాబట్టే అదే వరంగల్లో ఎంతో మంది ముఖ్యమైనటువంటి ఎంప్లాయీస్, ఉన్నత ఉద్యోగస్తులు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు, ఇతనితో అవుట్పుట్ వస్తుందని చెప్పి జర్నీ చేశారు. వాళ్ళందరూ కూడా మ్యూట్ అయిపోయి ఫండ్ తీసుకొని వచ్చి లక్షల రూపాయలు ఫండ్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు లేరు వరంగల్లో. అదేవిధంగా నిజామాబాద్ లో చూసుకోండి, నిజామాబాద్ లో ఒక ఉద్యోగ ఫ్యామిలీ, ఆ ఉద్యోగస్తులు ఇద్దరు ఉద్యోగస్తులు అతడి ఉద్యమానికి నిజామాబాద్ జిల్లాలో ఒక జీవం పోశారు. ఈ రోజు నిజామాబాద్ లో విశారదను అడుగుపెట్టి ఏ జిల్లాలో కూడా క్యాడర్ ని పెంచుకునే ఎక్కడ చేయలేదంటారు మీరు? క్యాడర్ ని పెంచుకునేటువంటి ఒక పని కాదు కదా. ఉన్నటువంటి అంకిత భావంతో వచ్చేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా అతనితో ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇతడికి ఒక లక్ష్యం లేదు. అంటే విచ్ఛిన్నవాది అనేది ప్రధానంగా మీరు అభియోగిస్తున్నారు. విచ్ఛిన్నవాది ఆనాటి నుంచి అయినా దేన్నైనా విచ్ఛిన్నం చేయడమే, కులాన్ని విచ్ఛిన్నం చేయడమే, ఇటు ఇంకా రకరకాలుగా విచ్ఛిన్నం చేయడమే అంటున్నారు మీరు. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో కూడా ఏదో 1,00,000 కిలోమీటర్లు తీసుకున్నారు. అంటే దీన్ని స్వాగతిస్తూ ఆయన చేస్తున్నట్ట. విచ్ఛిన్నవాది అయితే అంత సక్సెస్లో ఉండడానికి ఏ రకంగా చెప్పవచ్చు మరి? అయితే నేను ఇప్పుడు దీనికి కరెక్ట్గా మనం మొదట్లో వేసుకున్నటువంటి ప్రశ్నని మనం దీన్ని క్రోడీకరించుకోవచ్చు. టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ 10 సంవత్సరాల కాలంలో కృష్ణమాదిగని బలహీనం చేయడం కోసం అక్కడ పాలక ప్రభుత్వంతో మింగిల్ అయిపోయి ఇక్కడ బలహీనం చేసేటోటకు పనిచేసింది. దాని తర్వాత మీరు చూడండి, ఇమీడియట్ గా 2020 తర్వాత ఈ రాష్ట్రంలో బహుజనవాదానికి ఒక కొత్త రూపం వచ్చింది. అది ఎవరి రూపంలో? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాకంటే ముందేమో విశారదన్ స్టాండ్ ఏంటి? బహుజన్ సమాజ్ పార్టీని మా రాజకీయ వేదిక అన్నాడు. అవును, బహుజన్ సమాజ్ పార్టీని బలపరచడమే మా పని అని చెప్పి అన్నాడు. దాని అనుబంధ సంఘమే మేము అన్నాడు. డిఎస్పీ ఫర్ బిఎస్పీ అని చెప్పి అన్నాడు. మరి ఆ లక్ష్యంతో ఉన్నటువంటి నువ్వు అప్పుడేమో బలహీనంగా ఉంది, పార్టీ బలహీనంగా ఉన్నది. బలహీనంగా ఉన్నప్పుడేమో బలపరచడం కోసం నేను ఉన్నా అంటావు. బలపరచడం కోసం ఏం చేయవు, మళ్ళా నువ్వేం చేయవు. నువ్వు బయటికి ఏమో నేను మద్దతు అంటావు, లోపలనే లేదు 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 మనం దానికోసం ఎన్నికల టైంలో పనిచేస్తే ఓట్లు వస్తే పార్టీకి గుర్తుపడుతుంది, పార్టీకి క్రెడిట్ పోతుంది, మనకేమొస్తుంది? అది బలహీనమైతేనే ఉద్యమం లేస్తుంది. ఇది కుట్ర. ఇది దగ్గరగా 1 to 1 ఉంటేనే తెలుస్తుంది. ఓకే, ఇది ఒక యాంగిల్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఏమైంది? ఇమ్మీడియట్ గా స్టాండ్ తీసుకొని లేదు 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 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక బ్రోకర్, ఒక సైకో, ఒక దొంగ, ఒక చెపరాచి అని చెప్పి అతడి పైన అలిగేషన్ చేశారు. అతడి పైన అలిగేషన్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు. అతడు ఒక పార్టీ అధ్యక్షుడు, బహుజన్ సమాజ్ పార్టీకి ఒక జీవం పోయడానికి వచ్చినటువంటి వ్యక్తిగా అప్పుడు మేము నమ్మాం. నువ్వేమన్నావు?
బలహీనంగా ఉన్నప్పుడేమో బలపరచడం కోసం అన్నావు, బలపరచడం కోసం ఒక వ్యక్తి వచ్చినప్పుడేమో అతని మీద అలిగేషన్ చేస్తున్నావు. నీ కుట్ర ఏందనేది ఇక్కడ అర్థమైపోతుంది కదా. ఓకే, అంటే ఆర్ఎస్పి రావడం ఇష్టం లేదు ఆయనకి, మొదట్లో ఇష్టం లేదు ఇన్ ద సెన్స్, ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా కూడా బిఎస్పి రాష్ట్రానికి కన్వీనర్గా ఆర్ఎస్పిని ఆ కాలంలో చేసింది, అధ్యక్షుడిగా. అప్పుడు చేసినప్పుడు మరి అప్పుడైనా విశారదన్ మహారాజు బిఎస్పిని అనుసరిస్తున్నటువంటి ఈ ఆర్ఎస్పి, ఇప్పుడు ఎవరైనా పార్టీ లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవును. సో ఆ లోబడి పని చేయకపోవడానికి మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందంటే ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతడికి ఇన్నర్ సోల్లో ఏముంది, పార్టీని బలహీనం చేయడమే, పార్టీని బలహీనం చేయడమే. కాబట్టి ఇతడు బలపరచడం కోసము దాన్ని ఒక ఊవెత్తిన ముందుకు తీసుకెళ్లడానికి కోసం అతను వచ్చినప్పుడు అరే నేను ఇన్ని రోజులు చేసినటువంటి నా కోట మొత్తం కూడా కూలిపోయేలాగా ఉంది కదా. ఎందుకంటే మాక్సిమం ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా బిఎస్పిని బలపరచడం కోసము, బిఎస్పి కోసం పనిచేస్తున్నాం అనే ఫీలింగ్ లోనే ఉన్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు బిఎస్పిని ఒక మంచి నాయకుడు, ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఐపీఎస్ ఆఫీసరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పార్టీని ఒక బలపరచడం కోసం వచ్చాడు, నాయకత్వం వచ్చిందని చెప్పని అందరు కూడా ఇటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అరే పార్టీని లేస్తున్నప్పుడు మనకి వేరే కుంపట్లు ఎందుకు అనేటువంటి ఆలోచన సగటు అంబేద్కర్ వాదికి వస్తుంది కదా. ఆ విధంగా జరిగితే ఇతని దుకాణం ఏం కావాలి అప్పుడు? ఇన్నర్ గా ఇతనికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, బిఎస్పిని బలహీనం చేయాలి, మందకృష్ణ గారిని బలహీనం చేయాలి, నేనే నాయకుడిగా ఎదగాలి అనేటువంటి ఒక కుట్ర ఉంది కదా. ఆ కుట్రలో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత మొత్తం నీరుగారిపోయాడు, ఏం చేయాలో తోచలేదు. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని అకామిడేట్ చేయడం కోసము, సాటిస్ఫై చేయడం కోసము, లేదు 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 మనం ఒక వేరే పార్టీ పెడుతున్నాము, మనకు బహుజన్ సమాజ్ పార్టీ పని అయిపోయింది, వాళ్ళతోటి ఏం కాదు, మనమే పార్టీ పెడుతున్నాం అని చెప్పి అప్పుడు హడావుడిగా ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పి ఆర్ఎస్పిని పక్కకు పెట్టేసి డిఎస్పిని తీసుకొచ్చి ఇక్కడ అర్థమైపోతుంది కదా. కన్షీరామ్ గారు కళల్ని నిజం చేసేటువంటి ఏ నాయకుడైనా సరే, ఇప్పుడు కన్షీరామ్ గారు బతుకున్నప్పుడు ఏం చెప్పింది ఇంతకుముందు చెప్పి, మీరు ఓవరాల్ గా మాట్లాడేది మనువాదం లోపల పెట్టుకొని మనవాదిగా కనబడుతున్నటువంటి మనువాది క్లియర్ కట్ గా మహనీయుల ఆలోచనను ముందుకు తీసుకెళ్లేటువంటి మనవాడిగా కనబడుతున్నటువంటి మనువాది. ఇది మనువాది మహారాజు రూపంలో కనబడుతున్నటువంటి మనువాది. ఇది క్లియర్, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్ అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడు నువ్వు అరే నిజంగా నీకు లక్ష్యం ఉంటే బిఎస్పిని బలపరచడం కోసమే నువ్వైతే బిఎస్పిని, ఆ మహానుభావుడు ఏమన్నాడు, నా మరణానంతరం ఎవరి రూపంలో వచ్చినా కూడా నేను బతుకున్నట్టే అన్నాడు. మరి ఆయన రూపంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడు ఏనుగుర్తు బతకాలంటే, కన్షీరామ్ సార్ బతకాలంటే నువ్వు దీంట్లో వచ్చి కలవాలి కదా. నువ్వు వేరే కుంపటి పెడుతున్నావు అంటే నువ్వు సవత్తలి ప్రేమనే కదా నీది. నీ ఆ పేరు చెప్తేనే నీ ఎగ్జిస్టెన్స్ ఉంటది తప్ప, ఆ ఉద్దేశంతో నువ్వు వేరే కుంపటి పెట్టినావు తప్ప నీకు వేరే మనసులో ఏ రకమైనటువంటి ఐడియాలజికల్ స్ట్రెంత్ అనేది నీకు లేదనేది అక్కడ తేటతెల్లమైపోయింది. ఇక్కడ మనకు కోఇన్సిడెంట్ ఏంటంటే, ఇప్పుడు అక్కడనేమో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ విధంగా చెంచాగా ఉన్నాడు, బిఎస్పి బలపడే క్రమంలో ఈ విధంగా ఉన్నాడు. ప్రజెంట్ ఏం చేస్తున్నాడు మీరు చూడండి. బహుజనవాదము ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో ఆర్ కృష్ణన్న గారి రూపంలో బీసీ వాదం అనేది కేవలము కొన్నింటికి మాత్రమే పరిమితమైంది. స్కాలర్షిప్లు కావచ్చు, తర్వాత హాస్టల్లో బిల్స్ కావచ్చు, వీటికి హాస్టల్లో సీట్లు కావచ్చు, వీటి కోసం పరిమితమైంది. అదొక గొప్ప నాయకుడు, ఆయన కూడా చాలా గొప్ప నాయకుడు. సో బీసీలకు ఒక ఎగ్జిస్టెన్స్ తీసుకొచ్చినటువంటి నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు, 100% చెప్పుకోవచ్చు. ఆయన ఇంకా నిరంతర పోరాటవాది, ఆయనకు వీరుడే, ఆయనకు యుద్ధ వీరుడే. ఇప్పుడు మీరు అనేది ఓవరాల్ గా నాకు అర్థమైన ముచ్చట ఏందనంటే, బీసీ వాదాన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి విశారదన్ మహారాజు ఒక కంకణం కట్టుకున్నాడు అనేది నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్ పాయింట్ కి వచ్చారు. దిస్ ఇస్ ద రైట్ పాయింట్. అప్పుడేమో దళితవాదాన్ని బలహీనం చేసిండు కుట్రలో భాగంగా, మనువాదుల కుట్రలో భాగంగా వాళ్ళకి ఏజెంట్గా ఉంటూ. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఈ మాదిగలు అనుకుంటూ పోదాము, ఇక మనకి ఎగ్జిస్టెన్స్ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక పార్టీ పెట్టినాం,
పార్టీ పెట్టినప్పుడు మనకు పార్టీలో అందరు కావాలి కదా, సంఘంగా ఉన్నప్పుడు నీ కులంతో పని చేసుకుంటూ పోయినావు. పార్టీ పెట్టినప్పుడు అన్ని కులాలు కావాలి కదా, అన్ని కులాల కోసం పనిచేస్తున్న వ్యక్తిగా కనపడాలి కదా, కనపడాలి. సో అదే విధంగా స్పీచ్లు ఇస్తా ఉన్నాడు. స్పీచ్లలో అద్భుతాలు ఉన్నాయి. సగటు ఒక అంబేద్కర్ వాది, దళితవాది, సగటు ఒక విద్యావంతుడు ఆ స్పీచ్లు అంటే బా గొప్ప నాయకుడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆచరణ ఉండాలి. ఆచరణ ముఖ్యం కదా. నీవు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నా కూడా ఆచరణలో అవుట్పుట్ లేకుంటే అది నిల్లు కదా. అంటే ఇంకా కూడా విలాసవంతమైనటువంటి జర్నీ చేస్తున్నారు అనేది మీ అభియోగం లాగా కనబడుతున్నారు. 100%. ఎందుకంటే అంటే విలాసం అంటే ఆయనకి ఏమేం విల్లాలు ఉన్నాయి, ఏమేం కార్లు ఉన్నాయి చెప్తే అది విల్లాలు విలాసవంతమైనవి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, డెఫినెట్లీ చెప్పగలుగుతారా? మీకు ఐడియా ఉంది ఏమన్నా? 100% ఐడియా ఉంది. అతడు నిజంగా చెప్పినట్లయితే అతడికి ఈ సమాజము, ఈ మాదిగ సమాజము ఈ 9-10 సంవత్సరాల కాలంలో మాదిగ సమాజానికి ఏమీ చేయకపోయినా కూడా ఈ మాదిగ సమాజము అనేక ఆర్థిక వనరులు అందిస్తూ అతనికి ఇన్నోవా కార్లు ఇచ్చింది, లగ్జరీ లైఫ్ని ఇస్తుంది. ఎక్కడ పోయినా కూడా మంచి లేతమైక మాంసంతో భోజనం పెడుతుంది. ప్రతిరోజు ఎక్కడ పోయినా కూడా మాంసం లేకుండా అన్నం తినడు. ఓకే, మంచి ఏసీ రూమ్లు కావాలి. ఓ మాదిగలు దళితులు కడు పేదరికంలో ఉంటూ రెక్కాడితే గాని డొక్కాడని ఒక పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒక పూరి గుడిసెలో ఉన్నటువంటి తల్లి, అమ్మా నీ బతికెట్లా ఉంది, నీ జీవితం ఏంటి అని చెప్పి అడిగేటువంటి ఒక మనసు కాదు వీడికి. వీడికని నేను ఎందుకంటున్నానంటే, మీరు చూడండి, అతనికి అవమానం తెలియదు, వివక్షత తెలియదు, ఎక్కడ కూడా పేదరికం తెలియదు. లగ్జరీకి అలవాటు పడ్డటువంటి జీవితము, లగ్జరీగా అలవాటు పడ్డటువంటి రెడీమేడ్ వ్యక్తికి సమాజం మీద ఈ నమ్ముకున్న ప్రజల్ని అమ్ముకోవడం ఒకటే తెలుసు అంటున్నారు. 100% అమ్ముకోవడం ఒక్కటే. ఇక్కడ మాదిగల్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఇక్కడ బీసీ వాదం అని చెప్పి ఒక ఉద్యమం ఒక వ్యక్తి రూపంలో వస్తున్న టైం లోపల అయ్యో ఈ బీసీలంతా కూడా అటు చూస్తున్నారు కదా అనేటువంటి కుట్రలో. కానీ ఎన్నో వాళ్ళు చెప్పారు కానీ విల్లాలు చెప్పలేదు. విల్లాలంటే ఇప్పుడు మీరు చూడండి, అతడికి అందరు ఏమనుకుంటారంటే విశారదన్ ఒక గొప్ప నాయకుడు, జీవితం అంతా కూడా ప్రజల లోపలనే ఉంటూ అంకితం చేస్తూ ఉన్నాడని చెప్పాడు. ఈరోజు ఒక రూపాయి లేకుండా ఉన్న వ్యక్తిగా కనబడుతున్న కోట్లకు పడగలెత్తింది ఈరోజు. మీరు చూడండి, ఖమ్మంలో 2 ఇండ్లు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఖమ్మంలో ఇల్లు కొన్నాడు. అదే విధంగా మదిరలో ఒక ఇల్లు కొన్నాడు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే దమ్మాయిగూడలో ఒక అపార్ట్మెంట్ లో ఒక హౌస్ ఉంటది, 3 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. నువ్వేం పని చేస్తున్నావు అని ఇవన్నీ వస్తున్నాయి నీకు? ఓకే, నువ్వేం పని చేస్తున్నావు అని నీకు లగ్జరీ కార్లు వస్తున్నాయి? చెప్పు, ఎక్కడంగా వస్తాయి? నువ్వు ప్రజానాయకుడివి కదా. నీ కోసము ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ జీవితాలను ఫణంగా పెట్టి చదువుకోకుండా ఆర్థిక వనరులను సమకూర్చుతూ నువ్వు కూలి పని చేసుకొని చెమట చుక్కతోటి రూపాయి తీసుకొచ్చి ఇస్తే ఇన్ని విల్లాలు ఉన్నాయని మీరు అంటున్నారు. 100%. ఇవన్నీ కూడా బయటికి కనబడవు. అందుకని సరే, విల్లాలు ఉన్నాయా, ఇన్నోవాలు ఉన్నాయా అనేది ప్రజలు తెలుసుకుంటారు. సరే, అది ఒకవైపు జరుగుతుంది. అది నిజమైన నాయకుడు ఎప్పుడైనా ప్రజల మధ్యలో వస్తాడు. అవును, అది కాస్త పక్కా పెడితే ఇందాక బీసీ వాదం వచ్చినది. బీసీ వాదంలో ఏలు పెట్టడానికి గల కారణం ఏంటని మీరు ప్రధానంగా భావిస్తున్నారు? ఈ మధ్యన కాలంలో బీసీ వాదం అంటే ఒక తీన్మార్ మల్లన్న అంటే ఒక బీసీ వాదం అనే ఒక సెన్సేషనల్ స్థాయిలో రాష్ట్రంలో ఒక అలజడి వాతావరణం కూడా రేకెత్తించడం మనం చూస్తున్నాం. అవును, మల్లన్న విజయాలు కనబడుతున్నాయి. సభలు పెట్టడం, వరంగల్లో ఒక పెద్ద బహిరంగ సభ కూడా పెట్టడం, వేలాది మంది రావడం, ఇట్లా ఆయన ఒక్కొక్క స్టెప్ ఇలా పెడుతున్నటువంటి క్రమంలో దీన్ని విచ్ఛిన్నం చేసే కోణం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒకప్పుడు కూడా మల్లన్నకు ఈయన సలహా ఇచ్చేవాడు అనేది కూడా చాలా సందర్భాలలో ఆయన ఇంటర్వ్యూలలో నేను చూశాను. ఎందుకు బీసీ వాదాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తారని మీరు భావిస్తున్నారు? ఓకే, దీనికి మనకు సమాధానము చాలా దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు సరే బహుజనవాదం అనుకుందాము, బీసీవాదం అనుకుందాం. ఏదైనా సరే ఇప్పుడు బహుజనవాదం అనుకున్నా, బీసీవాదం అనుకున్నా కూడా రెండు దగ్గర పోలికలే. ఇప్పుడు ఎందుకంటే ఒక బీసీలు అయినా కూడా రాజ్యం రాదు, ఎస్సీ ఎస్టీలు కలిస్తేనే రాజ్యం వస్తుంది. సో బీసీవాదం ఈక్వల్ టు బహుజనవాదం. ఇప్పుడు బీసీవాదం రూపంలో బీసీలందరూ కూడా ఆర్ కృష్ణన్న నాయకత్వంలో అన్ని బీసీ కులాలు కూడా ఒక దగ్గరికి రాకపోయినప్పటికీ కూడా బీసీల ఎగ్జిస్టెన్స్ ని బీసీ నాయకుడు అనేటువంటి అది ఉంది. కానీ మొన్న కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు
బీసీ కులగణన చేస్తానని చెప్పి ఒకటి మేనిఫెస్టోలో అది పెట్టడము, 42% రిజర్వేషన్ అమలు పరుస్తా అని మేనిఫెస్టోలో పెట్టడము, పెట్టిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఇంప్లిమెంట్ చేయవు కూడా. ఓకే, అది ఎప్పుడు చేస్తాయి? ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి బలమైనటువంటి ఒక స్పందన వచ్చినప్పుడు, బలమైనటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు అనివార్యంగా అవి ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా విత్ ఇన్ ద పార్టీలోనే ఉంటూ తీన్మార్ మల్లన్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయం మీద ఫైట్ చేసింది. ఆ ఫైట్ మూలంగానే ఈరోజు బీసీ కులగణన జరిగింది. ఓకే, బీసీ కులగణన జరిగిన తర్వాత బీసీల కోసము నిజంగా రాజకీయంగా రావాల్సినటువంటి అన్ని అవకాశాలు కూడా దశాబ్దాల కాలం నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా కోల్పోతూ వస్తున్నారు. కేవలం మండల ఉద్యమం మూమెంట్ వల్ల, మండల ఉద్యమం ఫలితంగానే, కన్షరామ్ గారు చేసినటువంటి పోరాట ఫలితంగానే నేటికి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితేనేమో 42 అవుతుంది, నేటికి కూడా 27% బీసీలకు రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ కి ఫలిత కారణం ఏంటి? మండల ఉద్యమం, కన్షరామ్ గారు చేసినటువంటి ఉద్యమం. ఓకే, ఇప్పుడు కులగణన చేయడం తోటి 42% రిజర్వేషన్ రావాలని చెప్పి ఫైట్ లో భాగంగా కులగణన జరిగినటువంటి కులగణనలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఓసీల జనాభా పెంచి ఈడబ్ల్యూఎస్ ను మనం దాన్ని బలవంతం చేసుకోవడం కోసము, అది నిజం అని చెప్పడం కోసం జరిగింది, కుట్ర జరుగుతోంది, ఇదంతా తెలుసుకోవాలి అనేది రోజు మల్లన్న గారు దాన్ని అనలైజ్ చేస్తున్నాడు, చెప్తున్నాడు, మ్యాప్లు వేస్తున్నాడు, ప్రతి పాయింట్ టు పాయింట్ వివరిస్తున్నాడు. అంటే మల్లన్న ఎదగడము విశారదన్ మహారాజుకు ఇష్టం లేదు, ఇక్కడ ఒక మల్లన్న కూడా ఒక ప్రత్యర్థిగా భావించుకున్నాడు అనుకోవచ్చు. ఇక్కడ మల్లన్న మీద ఉన్నటువంటి గ్రడ్జ్ ఒకటి. ఎందుకంటే మల్లన్న మీద ఎందుకు గ్రడ్జు? మల్లన్న రూపంలో బీసీలు అందరూ కూడా ఒక తాటిపైకి వస్తున్నారు కాబట్టి ఇతడి ఎస్సీ ఎస్టీ బీసీ అంటున్నాడు, మల్లన్న బీసీ వాదం అంటున్నాడు. ఈ బీసీ మల్లన్న చేసినటువంటి ఫైట్ తోటి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇప్పుడు నన్ను మల్లన్న మనిషి అనుకున్నా కూడా నాకు నష్టం ఏం లేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి నిజమే, బీసీలకి ఒక ఎగ్జిస్టెన్స్ మూవ్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేసిండు బలంగా. సో దాని మూలంగా ఈ రోజు బీసీల్లో ఒక రాజకీయ చైతన్యం బలంగా వచ్చింది. ఈ బలంగా రావడంతో బీసీలకు ఒక వేదిక ఏర్పడుతుంది. నువ్వు బహుజన రాజ్యం సాధించాలన్నా కూడా, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యం స్థాపించాలన్నా కూడా బీసీలందరూ ఏకం కావాల్సిందే కదా. మరి బీసీలందరూ ఏకం అవుతూ ఉన్నప్పుడు మరి నువ్వు బీసీల కోసం నువ్వేదైనా నువ్వు ఎస్సీ లోపలనే మాదిగలనే నువ్వు ఇప్పుడు 9% మొన్న వచ్చినటువంటి రిపోర్ట్ లో 9% మాదిగలను, 9%లో 1% మాదిగలను కూడా నువ్వు చేరలే. ఓకే, నీ 14 ఏళ్ల కాలంలో 1% మాదిగలకు కూడా నువ్వు చేరలేదు. నువ్వు బీసీల గురించి నువ్వేం మాట్లాడతావు అసలు? బీసీ ఇప్పుడు నువ్వు కేవలము టైం పాస్ చేయడం కోసము, నీ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసము నువ్వు వాదాలు మాట్లాడుతున్నావు, ఆచరణ లేదు అనే దానికి 9%లో ఉన్నటువంటి 1% మాదిగల వరకు కూడా నువ్వు వెళ్ళలేదు. ఏ ఊర్లో వెళ్ళినా కూడా మందకృష్ణ మాదిగ అని చెప్పి అంటారు కానీ విశారదన అనరు. ఓకే, సో నువ్వు ఇక్కడ మాదిగల్లో నువ్వు ఈయన ఉద్దేశం ఏంది? మీరు అనుకుంటున్న నేపథ్యంలో నాకు అన్నిట్లో ఏలు పెట్టడం అనేది, అదే ప్రతి దాంట్లో ఏలు పెట్టాలి. బీసీ వాదం రూపంలో ఒక వివత్తన ఎగుస్తుంది, దీన్ని చీల్చాలే. ఇది చీల్చాలని ఎవరు కోరుకుంటారు సహజంగా? అప్పుడు ఆ 10 సంవత్సరాల కాలంలో దళిత వాదాన్ని చీల్చాలని ఎవరు అనుకున్నారు? పాలకులు అనుకున్నారు. ఇప్పుడు ఈ బీసీ వాదాన్ని చీల్చాలని ఎవరు అనుకుంటారు? పాలకులే అనుకుంటారు. ఈ పాలకుల కనుసన్నల్లో నువ్వు ఉంటూ వస్తున్నటువంటి ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి బీసీ వాదాన్ని నిర్వీర్యం చేయడం కోసం పాలకుల ఏజెంట్ గా నువ్వు మాట్లాడుతున్నావు అని నేను ఎందుకు అనొద్దు? గత చరిత్ర అంతా కూడా నీది అదే. మీరు చూడండి, ఇప్పుడు నడుస్తున్న కాలం చూస్తే కూడా ఇదే అని మీరు అంటారు. ఇది నిజము. దీనికి నిజం అనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక సంవత్సరం లోపల ఇప్పుడు నేనేం చెప్పినా గదే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు బీసీ వాదం రూపంలో ఉవ్వెత్తున ఎగుస్తుంది కదా, దీనికి కౌంటర్ గానే రీసెంట్ గా ఒక వారం 10 రోజుల కింద ఎస్సీ ఎస్టీ బీసీ జాక్, రాజ్యాధికార జాక్ అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎవరు చేశారు? విశారదన్. ఓకే, కేవలం తీన్మార్ మల్లన్న నాయకత్వంలో వస్తున్నటువంటి ఈ బీసీ వాదాన్ని నిర్వీర్యం చేయడం కోసము అక్కసుతో ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికార జాక్ అని చెప్పి రీసెంట్ గా ఒక సంఘం ఎస్టాబ్లిష్ చేసింది. ఇది ఎంతవరకు న్యాయం అంటారు అసలు? అదే మనం దీన్ని సగటు అంబేద్కర్ నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఒక బీసీ వాదిగా, అంటే ఇప్పుడు నేను ఒక పర్సనల్ గా మాట్లాడుతాను. ఓకే, ఒక వ్యక్తిగతమైనటువంటి క్వశ్చన్ వేయదలుచుకున్నాను నేను, ఒక బీసీగా క్వశ్చన్ వేయదలుచుకున్నాను నేను. మీరు దళిత్ ధర్మ సమాజ్ పార్టీ పెట్టారు, కేవలం దళితులకు
కన్సీరామ్ ఆశయాలను కోసమే అని మొదట్లో చెప్పారు. మీరు చైతన్యవంతం చేయండి, మీ సామాజిక వర్గాన్ని చేయండి, ఇంకా వీలైతే చేయండి. బీసీ వాదం జోలికి వచ్చి బీసీలను మళ్ళీ విచ్ఛిన్నం చేస్తే మీకు వచ్చే ప్రయోజనం కంటే వీళ్ళ పాపాలు మీకు చుట్టుకోవా? 100% ఉసురు తగులుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నటువంటి రాజకీయ, ఇప్పుడు చూడండి తీన్మార మల్లన్న చేసినటువంటి ఈ భావజాల పునాది ఏదైతే ఉందో, బీసీ వాదం ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈరోజు చూడండి రాజ్యాంగ పరంగా రాజకీయ పార్టీలు ఏ పదవులు ఇవ్వాలన్నా కూడా, ఏ టికెట్లు ఇవ్వాలన్నా కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు క్రియేట్ అయినాయి ఈరోజు. అరే బీసీలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేకపోతే మనకు బీసీలు దూరం అవుతారు అనే భయం పుట్టుకుంది. మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ టికెట్లలో కూడా అదే కదా. అవును, అనివార్యంగా 100%. సో ఈ క్రమం లోపల ఈ బీసీ వాదాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం పిసిసి ప్రెసిడెంట్ రావడానికి, బీసీగా రావడానికి కారణం అదే. అవును, ఎమ్మెల్సీ మన ఎప్పుడు మొన్న ఎమ్మెల్సీ పదవులు రావడం కానీ ఇంకోరికి కానీ యాక్చువల్గా ఇంకా రావాల్సి ఉండే, బట్ కొంత పోరాట ఫలితం వల్ల మాత్రం వస్తున్నాయి మెల్లమెల్లగా వస్తున్నాయి. ఇదంతా కూడా మల్లన్న చేస్తున్నటువంటి పోరాటానికి బలం చేకూర్చే విధంగా ఉంది అనేటువంటి క్రమంలో ఎట్లయినా సరే ఈ కుంపటిని కూల్చాలి అని పాలకులు చేసినటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళ ఏజెంట్గా మారి అడ్డుకట్ట వేయడం కోసం ఆ జాగ్ని ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసి ఇక్కడ కుట్ర చూడండి. నేను అంటే ఇప్పుడు ఆదిలాబాద్లో ఈ 1,00,000 కిలోమీటర్లు అన్నారు కదా, 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర రేపు ఏప్రిల్ 14న ఆదిలాబాద్లో స్టార్ట్ అయ్యి కరెక్ట్ ఒక సంవత్సర కాలానికి మళ్ళీ హైదరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాము అని చెప్పి అన్నాడు. ఆ బహిరంగ సభకి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. మీరు ఇది రాసి పెట్టండి. రాహుల్ గాంధీ ఇతడు పెట్టేటువంటి ఆ హైదరాబాద్ సభకి రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. మీరు ఎంత పెద్ద కుట్ర ఉందో, ఇది ఎంత ఆలోచిస్తారో అంత ఆలోచించండి. మరి విశారదలు ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కడ అతిథిగా రావడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న మీకు అది కావాలి, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అంటే రాహుల్ గాంధీ వస్తున్నాడంటే నిన్ను నడిపించేది ఏఐసిసినే కదా, నిన్ను నడిపిస్తున్నది ఇక్కడ పిసిసికి సంబంధం లేకుండా ఏఐసిసి నిన్ను నడిపిస్తున్నది. కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ తోటి, ఇనిషియేట్ తోటి నువ్వు వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ఏజెంట్ అంటున్నా నేను. ఇది నిజమే. ఓకే, ఇది కాదు అంటే నువ్వు పరిశీలన చేసుకో, విశ్లేషణ చేసుకో. దీనికి ఆధారం ఏంటి అంటే నా విశ్లేషణ ఆధారం. కానీ మల్లన్న గారు ఈ మధ్యన ఒక్కొక్క స్టెప్పు ఆర్ కృష్ణన్ అనే వేదిక మీదకి తీసుకురావడము, ఇట్లా బీసీ వాదులందరినీ ఏకతాటిపై తీసుకొస్తున్నటువంటి ఈ సందర్భంలో దీన్ని విచ్ఛిన్నం చేస్తే చాలా ఆయన ఒక రకమైనటువంటి ఇదిలోకి జనాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆత్మహత్య సాదృశ్యం. ఎందుకంటే అందుకే నేను విశారదన్ ఏమంటున్నా, ఇతడు భావజాల వ్యభిచారి అంటున్నా. భావజాలం మాటన ఉంటూ ఒక వ్యభిచారం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నిజంగా బీసీల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పట్ల నీకు గనక ఒక చిత్తశుద్ధి ఉంటే, అరే నీ పని నువ్వు చేయవయా, చేసేటోడిని నువ్వెందుకు కుంపట్లు పెడుతున్నావు? కానీ ఒకప్పుడు విశారదన్ మహారాజు బీసీ వాదం ఎత్తుకున్నా, లేకపోతే ఎస్సీ వాదం ఎత్తుకున్నా, ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏది చెప్పినా ఇది ఉండేది. కానీ ఇప్పుడు మల్లన్న డైరెక్ట్ విమర్శనాస్త్రాలు చేస్తూ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం ఎందుకు వచ్చిందంటారు? ఇదే కదా పర్సనల్ గ్రడ్జు, పాలకుల కోవట్టుగా ఉంటూ చేస్తున్నటువంటి పని. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిండు. బీసీలు ఏ రాజకీయ పార్టీకి అయినా సరే బీసీలు చాలా ముఖ్యం. ఈ బీసీలు గనక చైతన్యం అయితే బీసీలే అధికారంలోకి వస్తాం. సో ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే బీసీ ఏతర ముఖ్యమంత్రులే, బీసీ ఏతర అగ్రనాయకత్వం ఉంటుంది. సో ఈ బీసీ ఏతర అగ్రనాయకత్వం అంతా కూడా బీసీలను ఎప్పుడు కూడా కలవకుండా చేస్తాయి. ఆ కలవకుండా చేయడం కోసము ఈ గుంపులో ఉన్నటువంటి వాళ్ళనే పావులుగా వాడుతుంటాయి. ఆ విధంగా పావుగా మారిపోయి బీసీ వాదం అంట. అఫ్ కోర్స్ ఇతను ఎన్ని మాటలన్నీ కూడా మీరు చూడండి సార్. బీసీ ఆ జాక్ ఏదైతే పెట్టిండో ఆ జాక్లో ఆ స్టేజ్ పైన జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, తర్వాత చిరంజీవి సార్ ఉన్నాడు, తర్వాత ఇంకొంతమంది బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతకర్తలు, ఒక సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విశారదన్ యొక్క కుట్రలు తెలియని వ్యక్తులు, విచ్ఛిన్నకారి మనస్తత్వం తెలియని వ్యక్తులు. విచ్ఛిన్నకారి మనస్తత్వము, ఇతడు ఒక విచ్ఛిన్నకారి, ఇతడు ఒక కుట్రదారు, ఇతడు అవుట్పుట్ ఓరియంటెడ్ గా లేని, లక్ష్యం లేని నాయకుడు
అని ఎప్పుడు తెలుస్తాయంటే ఆయన మాటకు మాయలో పడ్డ మేధావులు అంటారు. మేధావులు మాటలకు మాయలో పడ్డటువంటి మేధావులు, చాలా బాగా రైమింగ్ కుదిరింది మీరు మాటల్లో. మాటలకు మాయలో పడ్డటువంటి మేధావులు, ఆ మేధావులు ఆ మాయలో నుండి బయటికి రావడానికి అతి కొద్ది కాలమే పడుతుంది. కాకపోతే నిజంగా ఆ నాయకులు కూడా అవుట్పుట్ ఓరియంటెడ్ గా బీసీల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి మేధావులే అయితే అతడి కుట్ర తెలిస్తే, అతడు ఎవరి కనుసన్నలో నడుస్తున్నాడనేది తెలిస్తే, దురదృష్టవశాత్తు వీళ్ళ ద్వారానే అది జరిగితే దానికి మనం ఏం చేయలేము. ఓకే, ఈ మేధావుల ద్వారానే అతడు నడిస్తే దానికి ఎవరు ఏం చేయలేరు. అనివార్యంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న గారి రూపంలో వచ్చేటువంటి ఈ బహుజన ఉద్యమం, ఈ బీసీ ఉద్యమం ఇంకా బలపడాలి తప్ప వాళ్ళే అందరు కలిసి కుట్రేస్తే దానికి ఏం చేయలేం. నేను ఆ విధంగా అయితే ఇప్పుడే ఏమనట్లేదు. విశారదనే పావుగా ఉన్నాడని చెప్పి నేను అంటున్నాను. పావుగా మారినటువంటి ఆ చంద్రముఖికి ఈ మేధావులు గనక సపోర్ట్ చేయకుండా అతడు కుట్ర తెలుసుకుని బయటికి వస్తే బీసీల భవిష్యత్తు మీద మీకు ఆరాటం ఉన్నట్టు పోరాటం చేస్తున్నారు. ఇది ఒక లెక్కగా భావించవచ్చు, ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళ జర్నీ 2 నెలలే. జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ చిరంజీవులు సార్ కానీ వాళ్ళ జర్నీ వాళ్ళ మాటల్లోనే విశారదను గొప్ప మేధావి, గొప్ప జ్ఞానవంతుడు అని అతడి స్పీచ్ల ద్వారా మేము విన్నాము. కేవలం 2-3 వేదికలే అవుతుంది మేము కలిసి అని కూడా వాళ్ళు అన్నారు. ఇంకా 3-4 వేదికలు అయితే అతని కుట్ర ఏంది, అతని లక్ష్యం ఏంది, అతని అంతరంగం ఏందని అర్థమవుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు బయటకు వస్తారు. కొద్దిగా జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఇంటర్వ్యూ మొత్తం ఆద్యాంతం మొత్తము విశారదన్ మహారాజు ఒక కుట్రవాది, ఒక విచ్ఛిన్నవాది, ఒక సులభాపేక్షకుడు, ఇవన్నీ వచ్చినాయి. మీరు ఒక్క మాటలో ఒక్క పేరు ఈ అన్ని పదాలలో ఏ పదం పెడతారు మీరు ఆయనకి? అంటే ఒక విచ్ఛిన్నవాది అంటారా, ఒక కుట్రవాది అంటారా, ఎట్లా? మీరు ఇన్ని పేర్లు పెట్టారు, సరైన పేరు ఏదని మీరు భావిస్తున్నారు? 100% విచ్ఛిన్నకారి, వంచకుడు, నయవంచకుడు, కుట్రదారు, భయంకరమైనటువంటి కుట్రదారు. ఎండ్ ఆఫ్ ద డే ఇతడు భావజాలాన్ని చెప్తున్నా, భావజాలాన్ని నేను ప్రచారం చేస్తున్నా, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నా అంటున్నటువంటి ఒక భావజాల వ్యభిచారి. కాబట్టి ఈ సమయం లోపల నేనేమంటున్నానంటే, చాలామంది ఈ రాష్ట్రంలో చాలామంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులు చాలా సైలెంట్గా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి మేధావులు, సమర్థులు సైలెంట్గా ఉంటే ఇలాంటి సైకోలే సజ్జనులుగా సమాజంలో సంచరిస్తారు. రైమింగ్ చూడండి, ఇది నేను స్వతహాగా విశారదంతో జర్నీ చేసి అతడి కుట్రలు గమనించి నాకు నేనుగా రాసినటువంటి ఇదొక కొటేషను. సమర్థులు సైలెంట్ గా ఉన్నంత కాలం సైకోలే సజ్జనులుగా సమాజంలో సంచరిస్తారు. కాబట్టి సమర్థవంతమైనటువంటి మేధావులారా, ఇలాంటి నకిలీ సైకో నాయకుల యొక్క ఆగడాలు అంతం కావాలంటే, ఆగడాలు ఆగాలంటే మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా విచక్షణతోటి ఈ సమాజానికి ఒక దిశానిర్దేశం చేయాలి. లేదంటే ఈ సైకోల మాయలో పడి, ఈ విచ్ఛిన్నకారుల మాయలో పడి ఈ బహుజన సమాజం మళ్ళీ విచ్ఛిన్నమైపోయి ఇంకా 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మనము ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఆ అమాయకులైనటువంటి ఆ మాదిగలు, ఎందుకంటే ఇప్పటికీ విశారదంతో ఉన్న వాళ్ళంతా మాదిగలే ఉన్నారు. ఎందుకంటే ఈ మాదిగలకు స్వతహాగానే ఒక అమాయకత్వం ఉంటూ ఈజీగా నమ్మేటువంటి, ఏ వ్యక్తి అయినా జర మంచిగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే, మన కోసం ఆలోచిస్తున్నట్టుగా కనబడితే నమ్మేస్తారు. ఆ విధంగా నమ్మినటువంటి మాదిగలు ఆ విధంగా నమ్మడంతో వీళ్ళందరూ కూడా వంచిస్తూ ఉన్నారు. అందుకే అల్టిమేట్ గా విశారదన్ మహారాజు పైన ఫైనల్ గా ఒక కామెంట్ ఏం చేస్తారు మీరు? విశారదన్ ఫైనల్ గా పాలకుల యొక్క ఏజెంట్. ఎప్పుడు ఏ పాలకులు ఉంటే ఆ పాలకులకి ఏజెంట్గా ఉంటూ వాళ్ళ డైరెక్షన్లో విశారదన్ నడుస్తాడు. ఇది ఎందుకంటే ఇది అంత ఈజీగా జీర్ణించుకునేటువంటి ఆన్సర్ కాదు, అంత ఈజీగా జీర్ణించుకునేటువంటి ఒక వాదం కాదు ఇది. ఎందుకంటే విశారదన్ చెబుతున్నదేమో అద్భుతమైనటువంటి బహుజనవాదంలాగా కనిపిస్తుంది, అద్భుతమైనటువంటి ఒక రాజకీయంలాగా కనిపిస్తుంది, కానీ ఆ అందమైనటువంటి మాటల్లోనే కుట్ర దాగి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఎనీవే, మొత్తానికి విశారదన్ మహారాజ్ అంటే ఒక కుట్రవాది, ఒక విచ్ఛిన్నవాది, ఒక మాయలోడు, మేధావులను సైతం మోసం చేసే వ్యక్తి అని శ్రీనివాస్ చెప్తున్నారు. మరి విశారదన్ మహారాజు ఇది నిజంగానే తెలుసుకోనున్నాడా? మరి రానున్న రోజుల్లో ఆయన పోరాటం చేస్తున్నటువంటి విషయాలలో నీతి ఎంత ఉన్నది, నిబద్ధత ఎంత ఉన్నది, నిజాయితీ ఎంత ఉన్నది అనేది ప్రజలే అల్టిమేట్గా తెలుసుకోవాలనేది కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. ఇది అల్టిమేట్గా ప్రజలే తెలుసుకోవాలి.
ఇది ఇవాల్టి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ. మరొక ముఖ్యమైన వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.